హాయ్ హలో అంతా బాగున్నారా అండి? అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. ఈ కటింగ్ మీకు ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను. ఒకానొకప్పుడు మాకున్న క్యాంటీన్లో 4-5 కేజీలైనా కానీ క్యాబేజీ కట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇలా కట్ చేసుకునేదాన్ని. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలాగైతే చాకులైతే చేతులు తెగుతాయని కానీ చేతులు నొప్పి వస్తుందని ఏముండదండి. ఇలాంటి గ్లాస్ ఒకటి పట్టుకున్నామంటే స్టీల్ గ్లాసు చక్కగా క్యాబేజీ మనకి 10 నిమిషాల్లో అయిపోతుందండి. నాకు ఈ రోజున మా మనవడు మనవరాలతో ఒక సమస్య వచ్చిందండి. పండగ రోజు ఉల్లిపాయ తినకూడదు, కానీ వాళ్ళు ఈరోజు సెలవు కాబట్టి స్పెషల్గా తమకేమీ వద్దని ఒక్క పూరి అయితే మాత్రం చేసి పెట్టమన్నారు. ఈరోజు పెందల కడే లేవడం, స్నానాలు, ఇంటి పని, పూజా కార్యక్రమం, మధ్యలో మళ్ళీ గుళ్ళు గోపురాలు ఇవన్నీ చేసి ఈరోజు పూరీ కూర చేయాలంటే చాలా కష్టం. దానికి తోడు నాకు అసలు ఉల్లిపాయ తినటం ఈరోజు ఇష్టం లేదు. ఈ సమస్యని నేను ఎలా తీర్చాననేది నా పెద్ద వీడియోలో ఉంది, చూడండి. ఉల్లిపాయ తినకూడదన్న నా పట్టుదల ఎలా నెరవేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.